ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి, ఉన్నతమైన ప్రేమను బట్టి నా యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని మీతో నేను పంచుకోవటానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి నేను ప్రభువుని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని పిల్లారా, నా బాల్య దినంలో అనగా నేను ఈ భూమి మీదకి వచ్చిన దినాల్లో నా తల్లి ఒక దైవజనుడి దగ్గరికి ప్రార్థనకి వెళ్ళేది. నా చిన్న వయసులో నాకు పేరు పెట్టడానికి ₹2 దైవజనుడికి ₹2 ఇచ్చి ఆయనకు పేరు పెట్టమని చెప్పి ఆ ₹2 ఇచ్చి పేరు పెట్టించిన సందర్భాలు అవి. గమనించండి, ఎంత దేనస్థితిలో మా తల్లిదండ్రులు ఉండేవాళ్ళంటే, మాకు ఆస్తులు కానీ ఆస్తిపాస్తులు కానీ మాకు లేవు, మా తల్లిదండ్రులకు కూడా లేవు. అయినా దేవుని మీద ఆధారపడి బ్రతకటమే దేవుడు ఏ రోజు భోజనాన్ని ఆ రోజు దేవుడు వారికి సిద్ధపరిచేవాడు. ఆ విధంగా మేము జన్మించిన ఆ సమయాల్లో మా తల్లిదండ్రులకి ముందుగానే 2 పుట్టి చనిపోయారు. ఒక ఆడపిల్ల లేక మగబ్బాయ పుట్టి చనిపోయారు. వాళ్ళు అప్పటికే పెళ్ళిడికి వచ్చారట. ఆ సందర్భంలో వారికి పిల్లలు పుట్టి చనిపోయిన తర్వాత మా తల్లిదండ్రులకి మరల దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి మళ్ళా గర్భాన్ని తెచ్చి మరలా 2 మగపిల్లల్ని ఇచ్చాడట. ఆ 2 మగపిల్లల్లో నేను ఒక 2వ వాడిని, నేను చిన్నవాడిని. పెద్ద ఆయన మా ప్రాంతంలోనే ఉంటాడు. ఆ విధంగా మేము జన్మించిన తర్వాత మా తల్లిదండ్రులు మాకొచ్చిన బలహీనతలను బట్టి, మాకొచ్చిన అనారోగ్యాలను బట్టి మమ్మల్ని హాస్పిటల్లో చూపించలేక ఎన్నో ఇబ్బందులు పడేవారు. అయితే గమనించండి, నేను చెప్పాను కదా, ₹2 ఇచ్చి దైవజనుడు పేరు పెట్టమని చెప్పి మా అమ్మ ఆ విధంగా మందిరంలో నాకు పేరు పెట్టడం జరిగింది. అయితే ఆ దినాల్లో ఆ దైవజనులు మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటే ఆ మీటింగ్స్కి ఒక గొప్ప దైవజనులు రావడం జరిగింది. ఆ మీటింగ్లోనే ఆ గొప్ప దైవజనులతో మరి పేరు పెట్టించడం జరిగింది. పేరు పెట్టిన దైవజనుల పేరు పౌలు రాజు అని. ఆయన దైవజనుల పేరు పౌలు రాజు గారు అని అంటారు. ఆ దైవజనులు గొప్ప దైవజనులు వారు పేరు పెట్టారు. ఆయన పేరే నాకు పెట్టారు, పౌలు అని పెట్టారు. పౌలు అని పెట్టిన ఆ సమయంలో ఆ గొప్ప దైవజనులు ఆయన నోటి వాక్కు ఒక ప్రవచనం, ఈ బిడ్డ ఒక గొప్ప దైవజనుడు, దేవుడు వాడుకుంటాడు, గొప్ప తలంతులు ఇస్తాడు అని చెప్పి విధంగా చెప్పడం జరిగింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మీరు గమనించండి, మేము సండే స్కూల్కి వెళ్ళకపోతే మా తల్లి నన్ను భయంకరంగా కొట్టేది. దేవుని మందిరానికి వెళ్ళకపోతే భయంకరంగా కొట్టేది. మందిరానికి వెళ్ళి చచ్చిపోయిన ఆడుకోవటమో లేకపోతే అలా తిరుగుతూ ఉన్న సందర్భాల్లో మా అమ్మ నన్ను బాగా కొట్టేది. మందిరంలో ఉండకోకుండా నువ్వు ఎందుకు అలా తిరుగుతున్నావు, అలా మా అమ్మ క్రమశిక్షణతో మమ్మల్ని ఆ విధంగా పెంచడం జరిగింది. ఈరోజు కూడా గమనించండి, ఈ లోకపరమైన జ్ఞానం నాకు ఉండదు, నాకు తెలీదు. లోకంలో మనుషులు ఎలా ఉంటున్నారో, వాళ్ళు నడుచుకునే తీరు ఎలాంటిదో, అది వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఈ మాట్లాడితే ఏ విధంగా మరి ఎక్కడికి వెళ్ళిపోద్దో అనే ఆలోచన కూడా మరి నాకు అంత జ్ఞానం ఉండకపోయేది. దేవుని పిల్లారా, ఆ విధంగా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి. మరి నేను చదువుకుంటూ స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. దాదాపు నేను 8-9 చదువుతున్న ఆ సమయంలో ఒక దైవజనుడు
మా ఇంటికి రావటం, మా ప్రాంతంలోనే మరి మందిరం కట్టడం, మందిరం కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళటం, పాటలు పాడటం, డ్రమ్ము కొట్టడం నా సొంతగా నేనే నేర్చుకున్నా. ఈ విధంగా పాటలు పాడటం నాకు ఉండేది. నేను చదువుకునే సమయంలో ఆ సమయాల్లో నాకు ఉండే ఆలోచన ఏంటంటే, నేను గొప్ప డ్రాయింగ్ మాస్టర్ని అవ్వాలి. నేను ఆ సమయాల్లోనే డ్రాయింగ్ వేసేవాడిని. నేను స్కూల్లో డ్రాయింగ్ వేసేవాడిని. నా ఫోటో ఉందంటే నా ఫోటో అచ్చు గుద్దినట్టుగా నేను ఇట్లా డ్రాయింగ్ వేసేవాడిని. నేను అనుకునేవాడిని నేను డ్రాయింగ్ మాస్టర్ని అవ్వాలి అని అనుకునేవాడిని. కానీ దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. కానీ ఆయన ఆ రోజు దైవజనులు వారు ఇచ్చిన ప్రవచనం ఆ నెరవేర్పులోకి రావాలి కాబట్టి డ్రాయింగ్ మాస్టర్ని అవ్వాలనుకున్న నేను మరి మందిరానికి వెళ్ళేవాడిని, పాటలు పాడేవాడిని, డ్రమ్ము కొట్టేవాడిని. అట్లా 10 సంవత్సరాలుగా నేను దేవుని పరిచర్యలో ఒక దైవజనుని దగ్గర అణిగి పరిచర్య చేసేవాడిని. దేవుని పిల్లారా, ఆ 10 సంవత్సరాలు వారింట్లో వాళ్ళు అవమానపరిచిన భరించాను, వాళ్ళు దూషించిన భరించాను, వారు ఎంతగానో వారింటి పనులు చేపించుకున్నా, కాళ్ళు ఒత్తించుకున్నా, ఇంట్లో భోజనం వండాలన్నా, వాళ్ళ పిల్లల స్కూల్కి తీసుకెళ్లాలన్నా, వరసమైనా, ఎండైనా, కష్టమైన, ఇబ్బంది అయినా, కొన్ని సందర్భాల్లో వచ్చిన ఆ ఒత్తిడికి చనిపోవాలి అనే ఆలోచనలు నాకు వచ్చాయి. ఎందుకంటే అంత భయంకరంగా ఉండేది పరిచర్య చేయటం అంటే. అలా స్కూల్కి వెళ్ళి వచ్చేవాడిని, ఇటు పరిచర్య అనుకునేవాడిని. స్కూల్కి వెళ్ళి వచ్చేవాడిని, అలా పరిచర్యకి వెళ్ళేవాడిని. లోకపరమైన ఆలోచన నాకు ఉండకపోయేది. లోకపరమైన పాపిష్టి ఆలోచనలు నాకు రాకపోయాయి. అలా వచ్చినప్పటికీ కూడా వాటిని నేను ఏం చేసేవాడిని అంటే ప్రార్థన చేసుకునేవాడిని. వాటినన్నిటి నుండి దేవుడు తప్పించేవాడు. దేవుని పిల్లారా, ఈరోజు నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నానంటే దేవుని కృప, దేవుని మహాకృప. అట్లా కొన్ని దినాలు నేను అక్కడ కొన్ని సంవత్సరాలుగా పరిచర్య చేసేవాడిని. అక్కడున్న పాస్టర్ గారు నేను ఎక్కడైతే పరిచర్య చేస్తూ ఉన్నానో ఆ పాస్టర్ గారు అవసరానికి వాడుకునేవాడు తప్ప కష్టం అంటే ఇంత రూపాయి కూడా సహాయం చేసేవాడు కాదు. అంత భయంకరంగా ఉండేవాళ్ళు. అయినా నేను అనుకునేవాడిని, ప్రభువుకి నేను పరిచర్య చేస్తున్నాను తప్ప వీరికి చేయట్లేదు అనుకునేవాడిని. అలా 10 సంవత్సరాలుగా నేను పరిచర్యలో ఉండేవాడిని. 10 సంవత్సరాలుగా దేవుని పరిచర్యని ఆయన నాకు నేర్చుకోవడం కాదు, కానీ ఎక్కువగా తన పనులు చెప్పేవాడు. కానీ ఇదిగో ఈ బైబిల్ చదవాలి, లేకపోతే ఇదిగో ఇలా ప్రార్థన చేయాలి, లేకపోతే ఇది చేయాలి, అది చేయాలని దేవుని మాట చెప్పేవాడు కాదు. ఆయన పని ఆయన చేయించుకునేవాడు. అయినా నేను భరించేవాడిని. ఇప్పుడు అంటాడు, నేను దేవుని మహాకృప ఏంటంటే ఆయన మీద నేను ఆధారపడ్డాను కాబట్టి దేవుడు నాకు కొన్ని తలాంతులు ఇచ్చి ఆయన నన్ను వాడుకుంటున్నాడు తప్ప నేను ఎక్కడైనా వాడబడితే నా ఆత్మీయ కొడుకండి అని అనుకునేవాడు. ఆయన చేసింది ఏం లేదు అక్కడ, కానీ చెప్పుకునేవాడు. నేను ఎంత క్రమశిక్షణతో పెంచేవాడిను. వాళ్ళ పిల్లలను క్రమశిక్షణతో పెంచడం చేతకలేదు, కానీ నన్నంట క్రమశిక్షణతో పెంచాడంట. ఈరోజు నిజమే, నన్ను క్రమశిక్షణతో నువ్వు పెంచినట్లయితే నువ్వు చేస్తున్న సేవ పరిచర్య ఉందే, ఆ సేవ పరిచర్య ఆశీర్వాదకరంగా ముందుకెళ్ళేది, అనేక సేవకులను సిద్ధపరిచేది. ఈరోజు కూడా సరైన పరిచర్య లేదు, ఉన్న పరిచర్య పోయింది, పరిచర్య అంతా కొలాప్స్ అయిపోయింది. డబ్బు అనే వ్యామోహంలో పడి ఉన్న పరిచర్య ఎంత పాడైపోయింది. నేను ఆ పాస్టర్ గారి దగ్గర నుంచి నేను బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వేరే ప్రాంతంలో నందిగం, ఆ పరిసర ప్రాంతాల్లో తొరగూడిపాడు అనే ఆ ప్రాంతంలో నేను పరిచర్య ప్రారంభించాను. 10 సంవత్సరాలు ప్రారంభించిన దినాల్లో 2 ముసలి వాళ్ళు నా దగ్గరికి
దేవుని మాటలు వినటానికి వచ్చేవారు. వారిని ఆధారం చేసుకొని వారి ఇంట్లో చిన్న పాకుంటే ఆ పాకలో ప్రార్థన పెట్టేవాడిని. ఆదివారం వెళ్ళేవాడిని, బుధవారం వెళ్ళేవాడిని, శనివారం వెళ్ళేవాడిని. ఈ విధంగా 3 సార్లు వారంలో 3 సార్లు అక్కడే దేవుని పని చేసేవాడిని. దేవుని పని చేస్తూ దేవుని మాటలు పంచుకుంటూ ఉన్న ఆ సందర్భంలో 5 సంవత్సరాలకి కొంతమంది పట్టబడ్డారు, దేవుని సన్నిధికి నడిపించబడ్డారు. అట్లా దేవుని పరిచర్య జరుగుతూ ఉంది. దేవుని పని ముందుకెళ్తా ఉంది. ఆ ప్రాంతంలో దేవుని పరిచర్య ఇంకా విస్తరిస్తున్న సమయంలో అనేకులు చనిపోయిన వారు కూడా బ్రతుకుతున్నారు. అలాంటి సమయాల్లో మీరు నమ్మండి, దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడంటే ఆ ప్రాంతంలో అన్యజనుల ప్రదేశంలో ఎంతగా వాడుకున్నాడంటే అంతగా వాడుకున్నాడు. నేను అభివృద్ధి అవుతున్నాను, నేను బాగుపడుతున్నాను అనే సమయానికి దేవుని పిల్లారా, నేను ఎక్కడైతే 10 సంవత్సరాలు ట్రైనింగ్ ఎక్కడైతే నేను ఉన్నాను, ఒక దైవజనుడి దగ్గర ఉన్నాను అని అన్నాను చూసావా, ఆ దైవజనుడు పుల్లలేయటం ప్రారంభించాడు. నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు చాలా కాలి నడకతో 3-4 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అది లోపలికి ఉంటుంది, పల్లెటూరు, పక్కా పల్లెటూరు లోపలికి ఉంటుంది. బండ్లు తిరగవు, బస్సులు వెళ్ళవు, ఆటోలు వెళ్ళవు, ఏమి ఆ ప్రాంతానికి వెళ్ళవు, నడుచుకుంటూ వెళ్ళాలి. ఏదైనా బైక్ వస్తే లిఫ్ట్ అడిగి ఎక్కి వెళ్ళాలి. అలాంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంది. నేను ఒకరోజు దైవజనుని అడిగాను, అయ్యా ఎందరికో ఏదో చేసావు, ఎందరికో మందిరాలు కట్టి పెట్టావు, బైకులు ఇచ్చావు, నాకు సెకండ్ హ్యాండ్లో ఒక బైక్ కొనిపించయ్యా అని అడిగితే 2 సంవత్సరాలండి, 2 సంవత్సరాలు కొనిస్తాను అనల్లా, కొనియనంటే మేకుండా ఉండేవాడిని. ఇస్తా, చూద్దాం అని చెప్పేసి 2 సంవత్సరాలు అట్లా నన్ను ఉంచాడు. అయినా నేను బాధపడలేదు. నడుచుకుంటూ వెళ్ళి స్వార్థ పని చేస్తూ ఉంటాను. దేవుని మహాకృప ఏంటంటే, నేను దేవుని సన్నిధానంలో మీరు గమనించండి, నేను ఒక గదిలో దేవుని పాదాలు పట్టుకొని ఈ వీడియో ముఖంగా నేను చెప్తూ ఉన్నాను. ఒక గదిలో దేవుని పాదాలు పట్టుకొని నేను ఒంటరిగా, యాకోబు ఏ విధంగా ఒంటరిగా ఉన్నాడో ఒంటరిగా దేవుని పాదాలు పట్టుకొని ఆ నైట్ పూట, ఆ రాత్రి నేను ఎంతగా దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చానో నాకు తెలుసు, ఆ ప్రభువుకు తెలుసు. నా గుండెల్లో ఉన్న భారం అంతా, నా గుండెల్లో ఉన్న బాధ అంతా మనుషులకు చెప్పుకోకూడదు, దేవునికి చెప్పుకోవాలని చెప్పేసి దేవునికి చెప్పుకోవటం ప్రారంభించాను. ఎంత భయంకరంగా ఏడ్చామన్నట్టు, ప్రభువా, మనుషులకి నేను గిట్నేమో, మనుషులు నన్ను చూస్తే ప్రేమించరేమో, కానీ నీ మీద ఆధారపడి వచ్చాను కదా ప్రభువా, నీ మీద ఆధారపడి వచ్చాను కదా ప్రభువా, నీవు ఉన్నావనే వచ్చాను కదా ప్రభువా, నన్ను ఎందుకు చూడవు తండ్రి, నా పరిస్థితిని ఎందుకు చూడవు తండ్రి, నా పరిస్థితిని ఎందుకు చూడవు తండ్రి అని ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. మా అమ్మ వీడు దేవుని పనిలో ఎదిగితే చాలు అనుకునేది, కానీ నేను ఇక్కడ ఎంత వేదన పడుతున్నానో మా అమ్మకు తెలియదు. ఇక్కడ ఎంత వేదన పడుతున్నానో మా అమ్మకు తెలియదు, ఎంత దుఃఖపడుతున్నానో మా అమ్మకు తెలియదు. మా అమ్మ చూస్తే బాధపడుద్దేమో అని చెప్పేసి నేను సంతోషంగానే ఉన్నాను. ఒకప్పుడు తినలేదు తెలియదు, కానీ తినక చాలా బలహీనుడిగా అయిపోయాను. అలాంటి పరిస్థితులు కూడా పట్టించుకోలే పాస్టర్. మా అమ్మ చూసి హాస్పిటల్లో చూపించేది, మళ్ళీ పరిచర్యకు వచ్చేవాడిని. అంత దేన స్థితిలో మేము ఉన్నాం. ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చాను. మీరు నమ్మండి, ప్రభువా, నేను కూడా నిన్ను స్తుతించాలయ్యా, నేను కూడా నిన్ను మహింపరచాలయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడిచ్చాడు.
పాటలు వినేవాడిని. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను పాటలు వింటూ ఉండేవాడిని. బయటికి వెళ్ళిన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినేవాడిని. పడుకున్న ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినేవాడిని. ఆ పాటలో వింటున్న ప్రతిసారి నా హృదయంలో నేను నా హృదయాన్ని ధైర్యపరుచుకునేవాడిని. నా దుఃఖాన్ని ఆ పాటల ద్వారా తొలగించుకునేవాడిని. దేవుడు నన్ను ఇలా ఎప్పుడు ఆడుకుంటాడు, ఎప్పుడు వాడుకొని ఆయన నన్ను ఉన్నత స్థితికి ఎప్పుడు నడిపిస్తాడని ఏడ్చేవాడిని. దేవుని పిల్లారా, ఈరోజు 2 రాష్ట్రాల్లో దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. మీటింగ్స్ వస్తే వెళ్ళి మీటింగ్స్లో పాట పాడతాను. వారికి తోచింది కానుక పెడితే తీసుకొని వచ్చేవాడిని. ఆ విధంగా వెళ్తూ ఉండేవాడిని. అవి డబ్బులు కూడబెట్టుకొని 10,000 రూపాయలు, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉంటే 10,000 రూపాయలు పెట్టి ఆ సెకండ్లో ఒక బైక్ కొనుక్కున్నానండి. తను కూడా నా పరిస్థితిని చూసి 10,000కి ఇచ్చాడు. కానీ అది 10,000కి ఇచ్చే బండి కాదు. నా పరిస్థితిని చూసి 10,000కి ఇచ్చాడు. క్రిస్మస్ టైం అది. ఆ క్రిస్మస్ టైంలో తీసుకొని దేవుని పని జరిగిస్తూ ఉండేవాను నా సొంత డబ్బులతో. అట్లా దేవుని పని జరుగుతూ ఉన్న సందర్భంలో పరిచర్య బాగా విస్తరిస్తుంది. పరిచర్య అనేకులు, అక్కడ ఉన్న అన్యజనులందరూ మార్చబడుతున్నారు. నేను ఒక పాట పాడినా, నేను కొన్ని పాటలు దేవుని స్తుతించిన పాటల ద్వారా రక్షించబడిన కుటుంబం ఉంది. నేను చేసిన దేవుని కోసం చేసిన ఏ పని కూడా దేవుడు వృధాగా పోనీలేదు. కానీ దేవుని పరిచర్య ఎదుగుతుంది అనే సమయానికి ఎవరో శత్రువు నుండి వెనకాల మనోడే శత్రువు అని అంటారు అన్నట్టుగా నా మీద శత్రుత్వం పెరగడం ప్రారంభమైంది. ఆ పాస్టర్కి పరిచర్యను పాడు చేసేసాడు. పరిచర్యం పాడైన తర్వాత ఆ పరిచర్యలో ముందుకు ఎలా వెళ్ళాలో కూడా ఎంతో దారుణమైన పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా దేవుని పరిచర్యను వదిలిపెట్టలేదు. అవమాన పరిచర్య. ఆ సమయంలో ప్రవచనాల పేరిట, స్వస్థతల పేరిట నేను ప్రారంభించిన పరిచర్యలోకి వచ్చి నాకు తెలియకోకుండా నేను పెట్టే స్థలంలో ప్రార్థన పెడుతూ నా మీద విషపూరితమైన మాటలు చెప్పి, ఆమె స్త్రీయే, మరి ఎందుకు దేవుని నమ్ముకున్నా కూడా అలాంటి బుద్ధి ఎందుకుందో నాకు తెలియదు, కానీ నా పరిచర్యని చిన్నాభిన్నం చేసేసింది. నా పరిచర్యని నాశనం చేసేసింది. పరిచర్య పాడైపోతుంది అని తెలిసిన ఆ సమయాల్లో నేను మెసేజ్ చేశాను, నీకు న్యాయమా ఇది చేయటం న్యాయమా అని చేశాను. నా పరిచర్య పాడైంది కాక, నా పరిచర్య పాడు చేసింది కాక, తన దగ్గరికి వెళ్ళి నేనంట పరిచర్య ఇవ్వమని అడిగితే నేను ఇచ్చేవాడినిగా అని నేను అడగాలట. ఎంత దారుణమైన పరిస్థితి ఆ రోజు నేను ఎదుర్కొన్నానంటే, 1 నెల రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను తిప్పించింది. నా ద్వారా రక్షించబడిన నా విశ్వాసులు వారిని ఆధారం చేసుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి ఎంతో భయంకరంగా అవమానపరిచింది. ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను, 1 నెల రోజులు నేను మనిషిని కాలేకపోయాను. ఏంటి ప్రభువా, నేనేమన్నా తప్పు చేశానా? ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఏంటి ప్రభువా? నేను పరిచర్య ప్రారంభించాను, పరిచర్య అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి అయ్యే సమయానికి ఏంటి ప్రభు అని దేవుణ్ణి నేను బ్రతిలాడుకున్న ఆ సమయాల్లో భయంకరంగా మేము ఏడ్చాం. ముగ్గురు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు. వివాహమైన మరి దేవుని మహాకృప ఏంటంటే దైవజనరాలకి గర్భం అందదు, నీటి బుడకలు ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్లు అన్నారు. అయినా దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాం. పెళ్ళైన 2 నెలలకే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అంతేకాదు కుమారుడు పుడతాడని కూడా దేవుడు నాకు దర్శనం చూపించాడు.
దర్శనం మేరకు నేను చెప్పాను వాళ్ళకి, నీ కుమారుడు పుడతాడు అన్నప్పుడు దేవుడు వాడు ఎలా పుడతాడో కూడా, ఏ రంగులు పుడతాడో కూడా దేవుడు నాకు చూపించాడు. అలాంటి మరి తలంతులు, అలాంటి అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ విధంగా నేను పరిచర్య ప్రారంభించిన దినాల్లో ఈ ఈ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళు ఎంతగానో పోలీసులు అన్నారు, అయ్యా ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, ఆమె అలా ఉంది, మీరు చూస్తేనేమో దీనంగా, మీ పరిస్థితిని చూస్తేనేమో చాలా కిటికీల పరిస్థితి, ఆమె చూస్తేనే భయంకరంగా మాట్లాడుతుంది, దేవునికి ఎక్కడ అవమానం వస్తుందేమో అని చెప్పేసి మేము చాలా తగ్గించుకొని క్షమాపణలు పర్సనల్గా ఇంటికి పిలిపించుకొని గుంటూరు అనే ప్రాంతానికి పిలిపించుకొని భార్య భర్తలు, వాళ్ళ బావ అంట, పాస్టర్లు అంట, వాళ్ళందరూ పిలిపించుకొని, మీరు నమ్మండి వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ వాళ్ళు బయటికి ఇవి రానిట్లా, బయటికి వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఆ వీడియోస్ బయటికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో బాగా తెలుసు. అంతేకాదు నన్ను నిలబెట్టి ఒక వీడియో తీయించుకున్నారు, కాళ్ళు పట్టించుకున్నారు. నేను దేవుని కోసం కాళ్ళు పట్టుకున్నాను. నా భార్య నేను ఎంతగా ఏడ్చామంటే, అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని అనుకున్నాను నేను. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనుకున్నాను. కాళ్ళు పట్టించుకుని అవమానపరిచారండి. ఈరోజు కూడా సమాజానికి నేను చెప్పలేదు, ఈరోజు కూడా నేను ఎవరికి చెప్పలేదు, ఇలా జరిగిందని ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే దేవుని నామానికి అవమానం వస్తుందని. పరిచర్య ఆగకూడదని చెప్పేసి వారు రానికపోయినా ఒక వారం మేము ఆ ప్రాంతానికి వెళ్ళి ఎవరు కూడా మమ్మల్ని చేర్చుకోకపోయినా, నైట్ పూట మేము ముగ్గురు వెళ్ళి ఒక లైట్ దగ్గర చిన్న హ్యాండ్ మైక్ పుట్టుకొని దేవుని మాటలు పంచుతూ ఉంటే చాలామంది చూసి ఏంటి ఏమైంది పాస్టర్ గారు, మందిరంలో ఎన్నో ప్రార్థనలు జరిపేవాళ్ళు, గృహ కోడికలు జరిపేవాళ్ళు, ఈ రోజు ఇలా జరిగింది. మీరు నమ్మండి దేవుని పిల్లారా, ఇన్ని సంవత్సరాలుగా దేవుని పని జరిగించిన నా దగ్గరకు వచ్చిన ఏ ఒక్క విశ్వాసి కూడా పాస్టర్ గారు అంత దయనీయమైన స్థితిలో ఆ వీధిలో ఆయన పిల్లల్ని వేసుకొని సువార్త ప్రకటిస్తుంటే ఒక్కడు కూడా వచ్చి మంచినిచ్చిన దాఖలా లేదండి. చాలా వేదన చెంది ఎన్నో అవమానాలు పొందే పరిచర్య పాడు చేసేసింది. 2-3 నెలలు చాలా ఇబ్బంది పడ్డాను. ఏం చేయాలో తోసని పరిస్థితి. పరిచర్య లేదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎక్కడ చూసినా పాస్టర్లు ఒక చర్చి ఉంటే ఇంకో చర్చి కాడ ఇంకొక మందిరం కడుతూ ఉన్నారు. నాకు అట్ట నచ్చదు. ఒక చోట ప్రార్థన జరుగుతుంటే ఇక ఆ ప్రాంతం కానీ ఆ ప్రదేశం కానీ ఇక ఆ దైవజనుడు చూసుకొని ఆయనే దేవుని పరిచర్య ప్రారంభిస్తాడు అని నేను అలా ఉండేవాని తప్ప, స్వార్థంగా నేను చర్చి పక్కన చర్చి పెట్టే అంత నీచమైన స్థితికి అయితే నేను దిగజారలేదు. అట్లా ఒక నెల నేను మీటింగ్స్కి వెళ్ళేవాడిని. వచ్చిన ఆ రూపాయి ఇంట్లో మరి పిల్లగాడుకో, వాడికి బాగోపోతే మరి హాస్పిటల్కో, ఇంట్లో తినటానికి, మీరు గమనించండి, తినటానికి కూడా ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి భయంకరమైన పరిస్థితులు మేము బ్రతికాం. ఆ తర్వాత ఒక దైవజనులు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పరిస్థితి అంతా దైవజనులు చూస్తూ ఉన్నారు. ఇక లేదు, ఈ ప్రాంతంలో ఉండకూడదు, ఈ ప్రదేశంలో, ఈ రాష్ట్రంలోనే ఉండకూడదు అని చెప్పేసి తెలంగాణ ఖమ్మం ప్రాంతానికి మేము వచ్చాం. వచ్చిన తర్వాత ఒక చిన్న
ఇల్లు రెంట్కి తీసుకున్నాం. ఒక దైవజనులు మా పరిస్థితిని చూసి 6 నెలలు నేను రెంట్ కడతానన్నారు. రెంట్ కట్టారు. ఇంకో విషయం ఏంటంటే, మేము ఇంకా బాధపడుతూ చూసి, మా పరిస్థితిని, దారుణమైన పరిస్థితిని చూసి కట్టలేదని చెప్పి ఆ దైవజనుడికి ఒక ఇల్లుంటే ఆ ఇంట్లో 3-4 నెలలు మేము ఆ ఇంట్లోనే ఫ్రీగా మమ్మల్ని ఉంచారు. ఆ తదుపరి వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి మరి ఆ గృహాన్ని మేము ఖాళీ చేసి మరలా వేరే ప్రాంతానికి మేము రావటం జరిగింది. ఖమ్మంలోనే వేరే ప్రాంతానికి స్వార్థ నిమిత్తం రావటం జరిగింది. అక్కడ మేము రెంట్కి ఇల్లు ఏదైనా దొరుకుద్ది అని చెప్పేసి వారం రోజులు ఖమ్మం ప్రాంతం అంతా తిరిగితే చాలామంది ఏమన్నారు తెలుసా? ఈ క్రిస్టియన్స్ కదా, మేము క్రిస్టియన్స్కి ఇల్లు ఇవ్వం అని అన్నారు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. తర్వాత దేవుని నమ్ముకున్న కుటుంబం ఒక ఇల్లు ఉందంటే ఆ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు 6,000 రూపాయలు రెంట్ చెప్పారు. నేను ఒకటి అనుకున్నా, ప్రభువా నీవే నాకు సహాయకుడు, ఇంతవరకు పోషించావు, నువ్వే చూసుకుంటావు అని చెప్పేసి ఆయన మీద భారం నుంచి తీసుకున్నాం. ఈరోజు నేను ఉంటున్న ఈ గృహం రెంట్కే. ఆర్థికంగా అయితే నేను ముందు లేను. నేను ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఉన్నాను. నన్ను చూసి అవమానపరిచేవాళ్ళు, నన్ను చూసి దూషణగా మాట్లాడేవారు, నన్ను చూసి హేళన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా గుండెల్లో బాధను కుక్కొని పైకి సంతోషంగా కానొచ్చిన ఈరోజు పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నా. సొంత ఊరిని వదిలిపెట్టి, స్వదేశాన్ని వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, ప్రాంతాన్ని వదిలిపెట్టి ఖమ్మం ఏరియాకి రావడం జరిగింది స్వార్థ నిమిత్తం. అమ్మ, నేను చేతులెత్తి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఖమ్మం ప్రాంతం వచ్చిన తర్వాత దేవుడు నన్ను వదిలిపెట్టలేదమ్మా. దేవుడు నన్ను వదిలిపెట్టలే. ఇప్పుడే కాదు, నేను దేవుని కోసం నిలబడిన ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. దైవజనురాలు ఆమె ప్రేయర్కి వెళ్ళి వస్తూ ఉన్న సందర్భంలో, మేము సండే ప్రేయర్కి వెళ్ళి వస్తున్న సందర్భంలో ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని దర్శించి మేము వస్తున్న సందర్భంలో అమ్మగారికి అనగా దైవజనురాలకి, నా భార్యకు ఆమె లో బీపీ ఉండేది. ఈ ఎండకు లో బీపీ వచ్చి అక్కడ చిన్న గుంట ఉంటే ఆ గుంటలో కాలు వేసిన తర్వాత ఆ కాలు మెల్ట్ అయిపోయి కాలు ఫ్రాక్చర్ అయింది. నేను చిన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఎక్స్రే తీస్తే కాలు ఫ్రాక్చర్ అయింది, దాన్ని ఆపరేషన్ చేయాలని అన్నారు. ఏం చేయాలో తోసని పరిస్థితి. 100 రూపాయలు ఉంటే అవి వారం రోజులు ఎట్ట వాడుకోవాలా అని ఆలోచించే ఆలోచన నాది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. హాస్పిటల్కి వెళ్ళాం, చూపించుకున్నాం. నైటు ఆమె నడవలేని పరిస్థితులు ఉంటే ఏదో ఫ్రీగా చేస్తున్నారు, ఆరోగ్యశ్రీ మీద చేస్తున్నారని ఒక హాస్పిటల్, నిమ్రా హాస్పిటల్కి వెళ్తే వారు దానికి కట్టేస్తే సరిపోద్ది అన్నారు. కానీ కట్టేస్తే సరిపోయేది అది కాకుండా డబ్బు కోసం తనకు ఆపరేషన్ చేశారు. సరే, ఆపరేషన్ చేస్తే సెట్ అయిపోద్దులే అని అనుకున్నాం. కానీ ఆ కాలిలో ప్లేట్లు ఉండటం వల్ల తనకు ఇన్ఫెక్షన్ రావడం, 6 నెలలకు మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. కాలంతా తినేయటం ప్రారంభమవుతా ఉంది, బ్లాక్ అయిపోతా ఉంది. నేనేమో ఈ ఖమ్మంలో నేను నా దగ్గర ఉంటే చూపిస్తున్నాను, లేకపోతే లేదు. అలా జరుగుతున్న సమయాల్లో ఇక లాభం లేదని జనవరి 1 రోజు విజయవాడ తీసుకొని రావటం జరిగింది. వచ్చిన తర్వాత విజయవాడలో శ్రేయాస్ అనే హాస్పిటల్ భవానీపురంలో ఉంటుంది. హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించిన తర్వాత మీరు జాయిన్ అవ్వాలి, చాలా సీరియస్ అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలో తోసని పరిస్థితి. తను ఏలుకున్న ఉంగరాన్ని తాకట్టు పెట్టి
పిల్లగాడికి మా తల్లిదండ్రులు చేయించిన ఒక గొలుసును తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి ముందు హాస్పిటల్లో కట్టడం జరిగింది. గడిచిపోతుంది, దినాలు గడిచిపోతున్నాయి, డబ్బు లేదు. ఆ సమయంలో నాకు ఒక దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. చిన్న వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అని చెప్పి ఒక ఆలోచన నాకు వచ్చినప్పుడు ఆ నైట్ నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను. దేవుని పిల్లారా, దాదాపు చాలామంది 3 లక్షల మంది ఆ వీడియో చూడటం జరిగింది. ఆ 3 లక్షల్లో దేవుడు అద్భుత రీతిలో ఒక తల్లిని, అమెరికాలో ఉన్న ఆ తల్లిని ప్రేరేపిస్తూ ఉన్నాడు, లేపుతూ ఉన్నాడు. వారికి సహాయం చేయాలి, వారికి ఏ విధంగా అయినా హెల్ప్ చేయాలి అని ఫోన్ చేసిన తల్లి, ఆమెకు నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఫోన్ చేసింది, అయ్యా బాధపడకండి, నేను చూసుకుంటాను, బాధపడకండి. చీరాల ప్రాంతంలో ఉన్న నా సహోదరిని నేను పంపిస్తాను రేపు, మీరు బాధపడకండి అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. చాలా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాను. ఆ తల్లి వచ్చింది, అక్కకు నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అక్క రూతక్క, అక్కకి నేను రుణపడి ఉన్నాను. అంతేకాదు అమెరికాలో ఉన్న తల్లి అక్కకు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు, వారికి నేను రుణపడి ఉన్నాను. ఆ విధంగా దేవుడు మమ్మల్ని బలపరుస్తూ ఆమె కాలు పూర్తిగా నయమైపోయింది. ఈరోజు సువార్త పనికి, దేవుడు చేసిన కార్యానికి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలని మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలని ఎప్పుడు అనుకుంటున్నాం. కానీ ఆర్థిక స్తోమత లేకపోవటం ద్వారా, ప్రార్థన పెట్టుకోవాలన్నా కూడా ధనం లేకపోవటం ద్వారా అది వెనకబడిపోతూ ఉంది. అంతేకాదు దేవుని పిల్లరా, గమనించండి, ఎవరైనా దేవుని పరిచర్యకు ప్రేరేపించబడి, దేవుని పరిచర్యకు అనగా నేను చేస్తున్న ఈ పరిచర్యకు ప్రోత్సాహకరంగా సహకరిస్తూ ఈ పరిచర్యకు సపోర్ట్గా ఉండాలి అని మీరు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. కాబట్టి ముందుకు రండి. దేవుడు తప్పకుండా మాలాంటి సేవకులను బలపరిస్తే, లక్షలు కోట్లు కూడబెట్టుకునే సేవకులను కాదు మీరు చూడాల్సింది, మాలాంటి దేన స్థితిలో ఉన్న ఈ సేవకులను మీరు తప్పకుండా ఆదుకుంటే దేవుని పని జరుగుతుంది. దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవిస్తాడు. టీవీల్లో, సోషల్ మీడియాలో పెద్ద పెద్ద దైవజనులని చెప్పేసి ప్రతి నెల వారికి కానుక పంపించడం కాదు కానీ మాలాంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. దేవుని కోసం బ్రతికేవాళ్ళు, తిన్నా తినకపోయినా దేవుని కోసం బ్రతికే సేవకులు ఎంతోమంది ఉన్నారు. వారికి దయచేసి సపోర్ట్గా నిలబడండి. అవమానపరచొద్దు, దూషించొద్దు. ఈరోజు స్వార్థకి వెళ్తే భయంకరంగా కొడుతూ ఉన్నారు, స్వార్థకి వెళ్తే భయంకరంగా వారిని వేధిస్తూ ఉన్నారు. మీకు తెలుసు, ఇప్పుడున్న పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని మీ అందరికీ తెలుసు. స్వార్థ ఎంత ఆటంకం వస్తుందో మీకు తెలుసు. నేను నమ్ముతున్నాను, ఆయన రాకడ సమీపంగా ఉందని నమ్ముతున్నాను. తప్పకుండా ఆయన రాకడకు మనం సిద్ధపడాలి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా వృధా అయిపోవటమే, అది బోడుదులు పోసిన పన్నీరు లాంటిదే. కానీ ఇలాంటి పరిచర్యకు మనం ఉన్న ఈ 3 నాళ్ళైనా దేవుని పరిచర్యకు మనం ఖర్చు పెడుతూ, దేవుని కోసం మనం బ్రతుకుతూ ఉంటే తప్పకుండా ఆయన రాజ్యానికి మనం వారసులు అవుతాం. మన నీతి మనలను దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తుంది. దేవుని పిల్లారా, దేవుని చిత్తమైతే మరొక వీడియోలో మనం కలుసుకుందాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా.